లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. జై హనుమాన్. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసంలో జరిగిన వాయుపుత్రులైన హనుమంతుడికి భీమసేనుడికి మధ్య జరిగిన విచిత్ర సంఘటనను తెలుసుకుందాం. గొప్పవారైన వాయుసుతుడగు భీమసేనుడు ద్రౌపదీదేవి గంధమాదమనే పర్వతం చర్యలలోని రత్నాల అరుగుల మీద వినోదంగా సంచరిస్తూ ఉండగా మనోహరమైన 1000 రేకులు గల తామర పువ్వొకటి ఎంతో అందంగా మిగుల సొంపులీనుతూ గాలివాటున వారి ఎదుట వారి ముందున్న ప్రదేశంలో వచ్చి పడింది. ఆ సౌగంధిక కమలాన్ని చూసి ద్రౌపది, నేను ఇంతకు ముందెప్పుడు ఇటువంటి అందమైన పువ్వును చూడలేదు. ఆ పువ్వులోని అందం మరి ఏ పువ్వులో కనిపించదని ఆ పువ్వు సొగసుకు ఎంతో సంతోషించి, ఆహా, ఇది ఒక్క పువ్వు మాత్రమే అయినా ఇంతవరకెప్పుడు ఎక్కడ ఇంతగా మనసుకు విందు కళ్ళకు పండుగ కల్పించిన పువ్వు కనిపించనే లేదు కదా అని ఎంతో సంతోషించి, ఇటువంటి పువ్వులు మరికొన్ని లభిస్తే ఎంత బాగుంటుంది, సమీపాన ఉంటే తెచ్చి నా మనసుకు ఆహ్లాదం కల్పించుము అని భీమసేనుణ్ణి కోరింది. ఆ పుష్పాన్ని ధర్మరాజుకు చూపడానికి వెళ్ళింది. ఇక్కడ భీమసేనుడు ద్రౌపది కోరికను నెరవేర్చడానికి బయలుదేరాడు. వెనుక వైపు బంగారపు తొడుగు కల వింటిని పాములతో సమానాలైన అమ్ములను ధరించి ఆ తామర పువ్వును తెచ్చిన గాలికి అభిముఖుడై భీముడు వెళ్తున్నాడు. ఆ గంధమాదన పర్వతం మీద భీముడు రత్నాలతో కూడిన ఎన్నో గుహలు, అరటి తోటలు చూస్తూ, మందార పుష్పాల సుగంధాన్ని ప్రసరించే వాయువులను పీలుస్తూ, తుమ్మెద ఝుంకారాలను, కోకిల ఆలాపాలను ఆలకిస్తూ, అన్ని ఋతువులలో పూచే పువ్వుల పరిమళాలను ఆఘ్రానిస్తూ, ఎంతో తీయనైన పళ్ళను ఆరగిస్తూ ఆనందిస్తూ ముందుకు వెళ్ళాడు. ఎదురైన జంతువులను ఎదుర్కొంటూ, ఒక ఏనుగును ఎత్తి మరొక ఏనుగు మీదకు, ఒక సింహాన్ని ఎత్తి మరొక సింహం పైకి విసురుతూ, చిన్న జంతువులను అరచేతులతో కొట్టుతూ భీముడు విహరించాడు. భీమసేనుడు గంధమాదన పర్వతం మధ్య భాగంలో విహరిస్తూ వెళ్ళాడు. అతడి నడక తాకిడికి చెట్లు, తీగలు మొదలైనవి ఎంతో కదిలిపోయాయి. ఆకాశ సంచారులైన సిద్ధులు, దేవతలు, నాగులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు మున్నగుగా గల వివిధ జాతులకు చెందిన దివ్య కామినులు ఆ కొండ గుహలలో దాగి తాము అతడికి కనిపించకుండా భీముణ్ణి ఎంతో ఇష్టంతో చూడసాగారు. పెద్ద పెద్ద మ్రాకులను విసురుతూ ఉత్సాహం పెళ్ళుబుకగా తీగలు పెరుకుతూ ముందుకు సాగిపోయాడు. అతడి పాదాల తాకిడికి గంధమాదన పర్వతరాజం అదిరిపోయింది. ఆ విధంగా భీముడు ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తూ వాయువును గరుత్మంతుణ్ణి పోలిన వేగంతో మత్తేభం వలె తిరుగాడాడు. ఈ రీతిగా వెళ్తున్న భీముడు తన సింహనాదం చేత భయపడి పైకి ఎగిరిపోయే పక్షుల రెక్కలు తడిసి ఉండటం చూచి ముందర సమీపంలో కొలను ఉన్నట్లు భావించి ఎంతో వేగంగా వెళ్ళాడు. ఆ కొలను గట్టున గొప్ప అరణ్యముంది. ఆ వనంలో చీకటి చెట్లు, తాడి చెట్లు, గిరిక తాడి చెట్లు, విశాలమైన ఆకులు కల అరటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల ఆకులు గాలి చేత కదిలించబడి వీవటం వెంట ఆ కొలనులోని జలం ఎప్పుడూ చల్లగా ఉంది. భీముడు ఆ సరోవరాన్ని చేరి అందులో మునిగి స్నానం చేసిన వాడై, కొత్త తామర పూల రేకులతో తామర తూళ్లతో గుండ్రని దండలు చేసి ధరించిన వాడై, పెక్కు ఆమడల చేత విస్తరించి అందంగా శోభిల్లుతున్న అరటితోపులో ప్రవేశించి అందులో శంఖం పూరించి గొప్ప ధ్వనిని చేశాడు. భీముడు చేసిన ఆ శంఖధ్వనికి దేవేంద్రుడి పిడుగు యొక్క ధ్వనిలాగా భయానకమై ఆకాశం క్రమ్మింది. అంతటా ఆ పర్వతంలోని ఒక గుహలో శయనించి ఉన్న హనుమంతుడు ఆ శంఖనాదం విని ఉలిక్కిపడి మేల్కొన్నాడు. ఇది గొప్ప నాదం, మనసుకు ప్రీతి కలిగిస్తుంది. ఇది నా సోదరుడి శంఖారావమే అని సంతోషంతో హనుమ రోమాంచ పులకిత దేహుడైనాడు. ఆ తర్వాత భీముడు ముందుకు సాగిపోవటానికి వీలు లేకుండా హనుమంతుడు దారికి అటూ ఇటూ అడ్డంగా పెద్ద పెద్ద చెట్లను పెళ్లగించి పడేశాడు. ఇరుకైన ఒక్కరు మాత్రమే నడవడానికి వీలై ఉన్న కాలిబాటకు అడ్డంగా అతను పడుకొని తన తోకను వినోదంగా అటూ ఇటూ కదిలిస్తూ ఉండి
కోతులలో శ్రేష్ఠుడైన హనుమ తోకను కదిలించే ధ్వని భయానకమై ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది. కొండ గుహల మధ్య భాగాలు చలించాయి. సమస్త జంతువులు భయపడ్డాయి. ముందెన్నడూ వినని ఆ ధ్వనిని విని భీముడు ఆశ్చర్యం చెందాడు. అతడు అరటితోపు మధ్య ఒక నిడుపైన బండమీద పవలించిన హనుమంతుణ్ణి సమీపించాడు. పొట్టిగా బలిష్టంగా ఉన్న కంఠభాగం కలవాడిని, కదలనటువంటి పొడుగైన దవడ కలిగిన వాడిని, బొత్తిగా నిలుకడలేని స్వభావం కలిగి ఉండటం చేత ముచ్చట గొలిపేవాడిని, సన్నటి నడుముతోటి గుండ్రని మొలకలవాడిని, నిప్పుకణం వలె ఎర్రనైన పెదవులు కలవాడిని, కృషించిన దంతాలు గోళ్ళు కలవాడిని, మెరుపుతీగల దొంతర వలె గోరోజన వర్ణంతో భాషించే కన్నులు కలవాడిని, గాఢమైన ధ్యానయోగ నిద్రలో ఉన్నవాడిని, ధర్మం చేత నిర్మలమైన వ్యక్తిత్వం కలవాడిని, హనుమంతుడిని పాండురాజపుత్రుడైన భీముడు చూసి అతని నిద్రను చెడగొట్టడానికి పూనుకొని దగ్గరకు చేరి తన బలం చేత వ్యక్తమయ్యేటట్లు గొప్పగా సింహనాదం చేశాడు. ఆంజనేయుడు ఆ సింహనాదాన్ని విని ఆంజనేయుడు మెల్లమెల్లగా నిద్ర నుండి మేల్కొన్నాడు. ఆవులింత వలన ఏర్పడిన నీటి చేత తడిసి కదిలే కన్నులు కలవాడై భీముడిని నిర్లక్ష్యంగా చూసి ఈ విధంగా పలికాడు. మిక్కుటమైన ముసలితనం యొక్క వ్యాధుల యొక్క భారం వలన బడలి అలసట చెంది అణిగి ఒక మూల ఒదిగి నిద్రిస్తున్నాను కదా. ఇంచుకైనా జాలి లేకుండా నీవు మిక్కిలి గర్వంతో తెలిసి ఎందుకు నా నిద్రను పాడుచేసి మేలుకొలిపావయ్యా. జంతువులకు ధర్మం తెలియదు కాని సకల జీవులయందు దయ కలిగి ఉండటం అనే ధర్మం తెలిసిన వారు మనుష్యులు మాత్రమే కదా. అటువంటి మనుష్య జన్మ లభించిన నీవు పెద్దలను ఉపాసించి మంచి చెడు తెలుసుకోలేదా ఏమి? ధర్మం తెలుసుకోక జాలి లేని వాడై మాలాంటి అల్పజంతువులు దద్దరిల్లేటట్టు ఎందుకు గర్జించావు? నీవు ఎవరివి? మనుష్యులు మసలని ఈ అడవికి ఎందుకు వచ్చావు? అతిలోకమైన శక్తులు గల మనుష్యులు తప్ప ఈ అడవిలో మరెవ్వరూ తిరగలేరు. అమృతంతో సమానమైనవి ఈ పండ్లు, ఈ వేళ్ళు. వీటిని ఆరగించి తిరిగి వెళ్ళిపో. నీ అందు నాకు ఎంతో నెయ్యం ఏర్పడింది కాబట్టి నీకు మంచి చెప్తున్నాను. నేను చెప్పిన మాటల ప్రకారం చేయుము అని చెప్పగా భీముడు ఈ విధంగా పలుకుతున్నాడు. కోతులకు నేత అయిన వాడా, నేను క్షత్రియులలో శ్రేష్ఠుడిని, మహావీరుడిగా ప్రసిద్ధుడిని, పాండురాజు పుత్రుణ్ణి, గాలిదేవుడు దయవలన కుంతికి జన్మించిన వాడిని. భూప్రజలు నన్ను భీముడు అనే పేరుతో పిలుస్తారు. నేను ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నాను. నాకు దారి విడువుము. నీవు నాకు దారి విడవకపోతే అలనాడు నూరామడల కడలిని దూకి దాటి లంకకు వెళ్ళిన ఆంజనేయుడిలాగా నేను నిన్ను ఈ కొండను అవలీలగా దూకి దాటిపోగలను అని చెప్పగా భీముడితో ఏ కారణాన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడో నీకు తెలిస్తే నాకు చెప్పు అన్నాడు. అప్పుడు భీముడు ఈ విధంగా చెప్తున్నాడు. గొప్ప ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహాపురుషుడు, రఘువంశానికి చెందినవాడు అయిన శ్రీరాముడి పితృవాక్య పరిపాలనకై అరణ్యంలో నివసించి తన భార్య అయిన సీతాదేవిని లంకకు అధిపతి అయిన రావణుడి చేత పోగొట్టుకున్నాడు కదా. అప్పుడు సీతను వెదికే ప్రయత్నంలో నీతిగల వానర నాయకులు ఆసక్తితో సాగిపోతూ సంపాతి అనే పక్షి సీత యోగక్షేమాల గురించి చెప్పగా తెలుసుకొని పట్టుదలతో కోతులలో శ్రేష్ఠుడైన వాడా, ఆ కోతుల నేతలు సముద్రాన్ని దాటలేక వారందరూ నిర్వేదంతో నిలిచిపోయినప్పుడు హనుమంతుడు వాయుదేవుడి శక్తి వంటి శక్తితో సముద్రాన్ని లంఘించాడని విన్నాను. నేను హనుమంతుడితో సమానమైన శక్తి శౌర్యాలు కలవాడిని. నా పరాక్రమాన్ని ప్రదర్శించమంటావా అని భీముడు పలకగా హనుమంతుడు చిరునవ్వును తన ముఖంలో పైకి కనిపించకుండా అణుచుకొని, అన్నా, నేను ముసలివాడిని కదా, లేవలేను. నీవు ముందుకే పోదలిస్తే దయచేసి నా తోకను కొద్దిగా అవతలికి నెట్టి వెళ్ళుము అని చెప్పగా భీముడు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా తన ఎడమ చేతితో తోకను నెట్టబోయి శక్యం కాక ఉత్సాహంతో తన బలాన్నంతా ఉపయోగించి 2 చేతులు అమర్చి తోకను కదిలించడానికి చూశాడు. కానీ ఆ తోకను కదల్చలేకపోయాడు. అతడి దేహమంతా చెమట నీటితో తడిసిపోయింది. అప్పుడతడు అల్పమానవుడి వలె గర్వం వీడి విచారిస్తూ సిగ్గుతో తలవంచుకొని నిలిచాడు. ఈ విధంగా ఆ కపివరుడి తోకను కదల్చలేక భీముడు
అతడికి నమస్కరించి, నిన్ను తెలియలేక నేను మాట్లాడిన చెడ్డ పలుకులకు నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. నీవు కోతి ఆకృతి తాల్చిన సిద్ధుడివో గంధర్వుడివో దేవశ్రేష్ఠుడివో దయచేసి నాకు తెలుపుము అనగా హనుమంతుడు భీముణ్ణి చూసి నవ్వుతూ, నేను కేసరి భార్య అయిన అంజనీదేవికి పూజ్యుడైన వాయుదేవుడి వరం వలన జన్మించిన వాడిని. ఇంతకు ముందు నీవు పేర్కొనిన హనుమంతుడిని నేనే. నీవు నా తమ్ముడివే. పూర్వకాలాన రఘువంశంలో జన్మించిన ప్రభువు శ్రీరామదేవుడు. రావణుడు అనే రాక్షసుడు తన భార్యను అపహరించగా సుగ్రీవుడు మొదలైన లెక్కకు మించిన సంఖ్య గల వానరుల తోడ్పాటుతో వారధి కట్టి సముద్రాన్ని దాటి యుద్ధంలో రావణుణ్ణి సంహరించి నా సేవకు మెచ్చి నరుల చేత దేవతల చేత నా కీర్తి ఎంతకాలం శ్లాఘించబడుతుందో అంతకాలం నీవు చిరంజీవివై భూమి మీద వర్ధిల్లుమని శ్రీరామచంద్ర ప్రభువు నాకు వరాన్ని అనుగ్రహించి తాను 11,000 ఏళ్ళు భూమిని పాలించి స్వర్గాన్ని అలంకరించాడు అని చెప్పగా ఆలకించి భీముడు ఆ వానరమే హనుమంతుడు అని తెలుసుకొని సంతోషాన్ని చెంది అతనికి మళ్ళీ వందనం ఆచరించి, నిన్ను చూడడం చేత నేను ధన్యుణ్ణి అయ్యాను అని ఇట్లా పలికాడు. వానరుడుగా కనిపిస్తున్నవో ఆంజనేయ, నా మీద నీకు దయ ఉన్నట్లయితే దయచేసి అలనాడు నీవు సముద్రాన్ని దాటిన ఆకారాన్ని నాకు చూపించుము అని అడుగగా ఆ ఆంజనేయుడు భీముడికి ఇట్లా బదులు పలికాడు. సముద్రాన్ని దాటే సమయంలో ఆ ఆకారం ఈ సమయంలో ప్రదర్శించడం ఏ విధంగా వీలవుతుంది? కాలం ఒకే రీతిగా ఉండదు కదా. పలు విధాలుగా మార్పు చెందుతూ వేరువేరు స్థితిగతులతో ఉంటుంది. ఆ కారణం చేత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వీటి పరిమితుల సంఖ్యలు భిన్నమైనవి. అలాగే ఆయా యుగాలలోని నా చేతనాలు వేరువేరు రీతులు కలిగి ప్రవర్తిల్లుతాయి అని ఆంజనేయుడు బదులు పలకగా భీముడు ఆయా యుగాలలోని నడవడికకు గల సాంప్రదాయాలు అనుష్ఠానాలు నాకు వివరించి చెప్పవలసింది అని ప్రార్థించాడు. పాపరహితుడివై ఓ భీమసేన, కృతయుగంలో చేయటమే గాని చేయవలసినటువంటిదేదీ లేదు. ధర్మం 4 పాదాల్లో వర్తిస్తుంది. విష్ణుదేవుడు ఆ యుగంలో తెల్లటి రంగు కలవాడై ప్రజలను కాపాడుతూ వెలుగొందుతూ ఉంటాడు. ఆ కృతయుగంలో శాశ్వత స్వరూపమైన ధర్మంతో కూడి ఉంటుంది. అందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఒకే విధమైన వేదం ఆదేశించే కార్యాలను ఆచరించే యోగ్యత కలవారై ఉంటారు. వారికి కోరికలు లేకుండానే సంక్రమించే ఫలాల వలన ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఆ యుగంలో దుర్గుణ విజృంభణ ఉండదు. మంచి గుణాలకు చెడు ఉద్దేశాలు ఆరోపించబడవు. శత్రువులపై పగ తీర్చుకోవడానికి మంత్ర తంత్ర కర్మలు జరగవు. డాబు, పిసినిగొట్టుతనం, కలహస్వభావం, కోపం, గర్వం, ఓర్వలేనితనం, వెరపు, దుఃఖం, రోగం, ప్రజానాశనం, ఇంద్రియవటుత్వం తగ్గటం ఉండవు. ఇంకా త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలతో వర్ధిల్లుతుంది. అందులో జనులు ఎల్లప్పుడూ నిజం చెప్పటం అనే నిష్ఠతో ఉంటారు. యజ్ఞాలు, తపస్సు, దానం మొదలైన పుణ్యకార్యాలు చేయడంలో ప్రజలు ఆసక్తి కలవారవుతారు. ఆ త్రేతాయుగంలో పూజనీయుడైన విష్ణుదేవుడు ఎర్రటి రంగు కలవాడై ప్రజలను కాపాడుతాడు. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల మీద నడుస్తుంది. వేదాలు 4 తెరగులుగా ప్రవర్ధిల్లుతాయి. వేదాలలోనూ శాస్త్రాలలోనూ ప్రతిపాదించబడిన భావాల చేత నడుపబడి ధర్మకామాలు విలసిల్లుతాయి. ద్వాపర యుగంలో ప్రజలు నిజం మాట్లాడరు. అంతర ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతారు. కోరికల ఎడల ఆసక్తి కలవారై ఎన్నో యజ్ఞాలు నిర్వహిస్తారు. ముల్లోకాల చేత నమస్కరింపబడే విష్ణుదేవుడు నీలవర్ణుడై జగత్తును కాపాడుతాడు. కలియుగంలో ధర్మం శక్తి తగ్గి ఒకే పాదం మీద నడుస్తుంది. అప్పుడు విష్ణుదేవుడు పసుపు రంగు కలవాడై ప్రపంచాన్ని కాపాడతాడు. ఆ కలియుగంలోని జనులు కోరికలు, కోపం మొదలైన 6 దుర్గుణాలు అంటే అరిషడ్వర్గాలను పెంచుకొని తమను తాము తెలుసుకోలేని వారై ఆవేశం కలిగి అధర్మ మార్గంలో నడుస్తారు. కానీ ఆ కలియుగంలో చేసిన తపం, దానం మొదలైన సత్కార్యాలు స్వల్పమైనవైనా హెచ్చు ఫలాలను ఇస్తాయి అని హనుమంతుడు ఆయా యుగాలు ప్రవర్తించే తీరుతెన్నులు తెలియజెప్పి, నీ అభిష్టం నెరవేరుతుంది వెళ్ళుమని పలకగా భీముడు ఇట్లా అన్నాడు. ఓ వానర శ్రేష్ఠుడా, నీవు
పూర్వకాలాన ఆనాడు సముద్రాన్ని లంఘించిన నాటి నిజస్వరూపాన్ని చూడనిదే నేను నిశ్చయంగా ఇక్కడి నుంచి కదిలి వెళ్ళను. కాబట్టి నీవు దయచేసి నాకు నీ నిజస్వరూపాన్ని చూపించవలసింది అని భీముడు ప్రార్థించాడు. ఆ తర్వాత హనుమంతుడు భీముడికి తన నిజ రూపాన్ని ప్రదర్శించాడు. అప్పుడు సాటి లేనటువంటి హనుమంతుని రూపం రెండవ మేరు పర్వతమా అనిపించేటట్లుగా తన శరీరాన్ని పెద్దగా పెంచి తోకతో దెసలు కొసలు తాకుతున్న హనుమంతుడి ఎత్తైన నిజస్వరూపాన్ని చూసి కురువంశ కుమారుడైన భీముడు కన్నులు మూసుకొని మనస్సులో ఎంతో ఆశ్చర్యపడుతూ భయంతో మారుతికి ఇట్లా విన్నవించుకున్నాడు. ఓహో, ఎంత భయంకరమైంది నీ ఆకారం, ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నది నీ శరీరం. నీ శరీరం యొక్క నిడివి భూమ్యాకాశాల మధ్య గల ఒక రోదసినంతటిని ఆక్రమించిందే. ఈ నీ నిజస్వరూపాన్ని దయచేసి ఉపసంహరించవలసింది అని భీముడు కోరాడు. అంతటా హనుమంతుడు తాను ఎప్పుడు ధరించే ఆకారాన్ని తిరిగి పొందాడు. శత్రుబలాన్ని చూసినప్పుడు నా ఆకారం నీవు చూసిన దానికి రెండింతలు పెరుగుతుంది. ఆ ఆకారానికి పోలికే లేదు సుమా అని చెప్పాడు. అంతటా భీముడు ఆంజనేయుడికి ఇట్లా బదులిచ్చాడు. నీవు గొప్పవాడివి. నీవు పూనుకొని అంతటి బలవంతుడైన ఆ రావణుని సైతం సులువుగా యుద్ధంలో సంహరించగలిగిన వాడివి. అలాంటి గొప్ప పరాక్రమం గల నిన్ను సహాయుడిగా కొని రఘువంశంలో జన్మించిన శ్రీరామచంద్రుడు రాక్షసులను యుద్ధంలో చంపటం ఏమంత వింత కాదు అని భీముడు పలకగా అతడి ఎడ మిక్కిలి ప్రేమతో హనుమంతుడు ఇట్లా చెప్పాడు. నాయనా, నీవు సౌగంధికాలు అనే పేరు గల 100 రేకుల బంగారు తామర పువ్వులు గల కొలనుకు పోయినట్లయితే అక్కడ తొందరపడి నీ శౌర్యం ప్రదర్శించటానికి పూనుకోవద్దు. ఆ సరోవరాన్ని యక్షులు రాక్షసులు కాపాడుతుంటారు. అది దేవతలు అనుభవించేటటువంటిది. దేవతలు ఆరాధనకు లొంగుతారు. బలులు హోమాలు నమస్కారాల వలన సంతృప్తి చెందుతారు. వారు భక్తిభావం చేత ప్రసన్నులవుతారు గాని శౌర్య పరాక్రమాల చేత సాధించదగిన వారు కాదు. నీవు నీ ధర్మాన్ని ఆచరించటంలో దీక్ష పూనుము. పరమధర్మాన్ని తెలుసుకొనుము. సరి అయిన తెలివితేటలు లేనివారు ఎక్కడ పొరపడతారో అలాంటి ధర్మ విచక్షణను పండితులను ఆశ్రయించి తెలుసుకొనుము. ఆ విధంగా నీవు సరి అయిన ప్రవర్తన అలవర్చుకో. మహాత్ముల యొక్క ప్రవర్తన పలువురి చేత అనుసరించబడినదైతే ఉత్తమమైన ఆచారం అవుతుంది. అటువంటి ఆచారం నుండి ధర్మం జన్మిస్తుంది. ధర్మం వలన వేదం కాపాడబడుతుంది. వేదాల వలన యజ్ఞాలు జరుగుతాయి. అటువంటి యజ్ఞాలు జరగటం చేత దేవతలు తృప్తి చెందుతారు. ఏ కర్తవ్యాన్ని నెరవేర్చటానికైనా బుద్ధిమంతులు తగిన సమయాన్ని తగిన స్థలాన్ని తెలుసుకొని సాహసాన్ని వదిలి సామధాన భేద దండోపాయాలను ఏ విధంగా ప్రయోగించాలో అలాగే ప్రయోగించి విజయాన్ని సాధిస్తారు. అన్ని పనులు నెరవేరటానికి ఆలోచన అవసరం కాబట్టి పండితులై గొప్ప తెలివితేటలు కలవారితో ఆలోచన చేయాలి. బాలకులతో ఎక్కువ సంపదలతో విర్రవీగే వారితో పిసినిగొట్టులతో నీచులతో ఆలోచన చేయకూడదు. దండించడానికి దయ చూపటానికి శక్తి గల రాజు యొక్క శాసనం వలన ప్రజలు నిరంతరం సంతోషిస్తూ భూతలం మీద ఒక్కనాడు కూడా తమ తమ విధులను తప్పటానికి వెనుకాడుతారు. నీవు దయ చూపగలవు, దండించగలవు. ఈ 2 శక్తులు నీలో ఉన్నాయి. అందుచేత అందరూ నీకు లోబడి ఉంటారు. నిన్ను చూడడం చేత నా కన్నులు సార్థకాలైనాయి. నీకు ఏది ఇష్టమో చెప్పుము, నేను దానినే చేస్తాను. కురువంశంలో సింహమైనటువంటి వాడా భీమా, నీకు కీడు చేసిన శత్రువులను, చెడిపోయిన తెలివితేటలు కలవారిని, గుడ్డి ప్రభువు కొడుకులను నీకు సంతోషం కలిగేటట్లుగా నేను ఒక్కడినే యుద్ధంలో సంహరించి హస్తినాపురానికి పెక్కు కుల పర్వతాలలోని రాళ్ళు రప్పలతో కప్పి చొరరాని అడవిగా మార్చివేయగలను అని ఆంజనేయుడు చెప్పగా భీముడు ఇట్లా పలికాడు. వానరులలో శ్రేష్ఠుడైన వాడా, నీవు ఒక్కడివే అసహాయుడివి. మా శత్రువులను అందరినీ యుద్ధంలో సంహరించగలవు. ఇది నీకు ఒక ఘనకార్యమా? గర్వించిన శత్రువులము మేమే యుద్ధంలో జయించగలం. మీ దయ వలన ఈ భూలోకంలో తేట తెల్లమైన పరాక్రమం గల జయించలేని గొప్ప వీరులెవ్వరూ లేరు అని చెప్పి ఆలకించి భీముడికి హనుమంతుడు ఇట్లా చెప్పాడు. నన్ను యుద్ధంలో స్మరించుము. నీ మీది నెయ్యంతో నేను మహావీరుడైన అర్జునుడికి రథంపై ఉండే జెండాపై ఉంటాను. యుద్ధంలో మీ బలాన్ని మీ శౌర్యాలని తిలకిస్తాను అని భీముడిని కౌగిలించుకొని
అతడికి సౌగంధికాలు అనే 1000 రేకుల బంగారు తామర పువ్వులు పూచేటటువంటి కొలనుకు దారి చూపించి హనుమంతుడు మాయమయ్యాడు. ఆ తర్వాత భీముడు హనుమంతుడు కౌగిలించుకోవటం వలన పోయిన శ్రమ కలవాడై నూతనోత్సాహంతో కొత్త జరసత్వాలతో కనిపించాడు. గొప్ప భుజాలు కల భీముడు ఆ కుబేరుని తోటలో సౌగంధిక కమలాలు ఉన్న సరోవరాన్ని చూశాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.